అందరూ బాగున్నారు కదా. మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము ప్రతిరోజు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఏదేమైనా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక మనమందరమును ఆత్మీయతలో మెలకువగలిగి బ్రతకాలని ప్రభు ప్రతి ఆదివారము ప్రతి సావుకులి నోట ఆయన మాటలుంచి మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఆయన దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక మనమందరము జాగ్రత్తగా కలిగి ఆత్మీయతలో మెలకువగలిగి బ్రతకాలనేదే దేవుని ఆశ. అలానే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీ ప్రయాణ మార్గముల చుట్టూ నేను నీకు తోడయ్యుండి నిన్ను నడిపించెదను అని వాగ్దానం చేశాడు. నిజమే, మన ప్రతి ప్రయాణ మార్గముల చుట్టూ దేవుని కాపుదల ఉంచబట్టే ఈ రోజు దాకా మనం సజీవంగా ఉండగలిగి ఉన్నాము. లేదు మన బలము చేత బ్రతికున్నామా, మన శక్తి చేతనైనా బ్రతికున్నామా అంటే కాదు. కేవలము దేవుని కృప ద్వారానే ఈరోజు మనం బ్రతికి ఉండగలిగి ఉన్నాం. రోడ్డెక్కితే తిరిగి వస్తామో లేదో అనే పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నప్పటికీ దేవుని మహాకృప ఎదురొస్తున్న వాహనములు కానీ వెనుకొస్తున్న వాహనములు కానీ దేవుడు ఆయన కాపుదల ఉంచబట్టే ఇప్పటి వరకు మనం అందరం సజీవంగా ఉండగలిగి ఉన్నాము. అందును బట్టి ప్రభునామానికే మహిమ కలుగునుగాక. ముఖ్యంగా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానము, నీ ప్రయాణ మార్గముల చుట్టూ నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపించెదను అని వాగ్దానం చేశాడు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూత కావులిగా ఉండి వారిని రక్షించును అని లేఖనాల ప్రకారం దేవుడు తెలియపరిచాడు. అందును బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రేమపూర్వకమైన అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక.